రాహుల్ని చూసి నేర్చుకో. శిరీష్ ఏం చేస్తున్నావు? శిరీష్ నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు నాన్న నేను పెళ్లి చేసుకో అని, ఎందుకు చేసుకోవట్లేదు నువ్వు? మీరు కన్నా మా నాన్న మా అమ్మ కూడా అంత అడగట్లేదు మీరు అడిగినంత. మీరే ఎక్కువ అడుగుతున్నారు. కలిసినప్పుడల్లా ఎప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తారు చెప్పండి అంటున్నా. అబద్ధం. 10 ఏళ్ళ నుంచి అడుగుతున్నాను, 10 ఏళ్ళ నుంచి పెళ్లి చేసుకోరా అని. పెళ్ళైన వాళ్ళు చాలా మంది దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తున్నాడు అంతే. కాదు సార్ పెళ్ళైన వాళ్ళు చాలా మంది దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ అడుగుతున్నా, ఎరా పెళ్లి చేసుకోమంటావు అంటే చేసుకో, పక్కన వైఫ్లో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు చేసుకోమా, మంచిది మా లైఫ్ ఇస్ సెటిల్డ్ యూనో లైక్ స్టెబిలిటీ అన్నీ వస్తుంది మనకి అంటున్నారు. వాళ్ళ వైఫ్ గర్ల్ ఫ్రెండ్స్ పక్కకి వెళ్ళిపోయి వద్దు నువ్వేనా ఎంజాయ్ చేయరా బాబు, నేను చూస్తే మాకు కుళ్ళుగా ఉంది. ఇదే వయసులో అసలు ఈ తెలివి అర్నింగ్ ఇప్పుడు ఉండుంటేనా అసలు సింగిల్ ఉండుంటే కుమ్మేసే వాళ్ళం అది ఇది కథలు చెప్తారంటున్నా. సో ఎంజాయ్ చేస్తున్నారండి? అయితే ఎంజాయ్ చేస్తాను సార్ నేనైతే. సింగిల్ లైఫ్ బాగుంటుందని నా గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్స్. ఎందుకండి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టున్నాం సార్ ఏదో మనం మన తర్వాత మన ఎందుకు ఇక్కడ. ఓకే ఆ టాపిక్స్ ఇక్కడ వద్దా జనాలకు అసలు మనం ఎక్స్పోజ్ చెప్తా తర్వాత డాడీ చెప్తాను ఏం చెప్పారు. హ్యాపీగా సార్ కూడా అప్రూవ్ చేస్తారు. కాదు బన్నీ పెళ్లి చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. సచ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ యూ ఎట్ హోమ్. బట్ నేను సింగిల్ గా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. ఓకే ఎలాగైనా ఉండొచ్చు అన్నమాట. ఈ రోజు బ్రాండ్ అంబాసిడర్ అల్లు శిరీష్ గారికి స్వాగతం పలుకుతున్నాము. సార్ నేనేం చేయలేకపోయాను, మీరు 10 సంవత్సరాల నుంచి చేయలేనిది నేను ఈ ఒక్క ఈవెంట్ లో చేయగలుగుతానా చెప్పండి? నా వల్ల కూడా కావట్లేదు. బాబు కావాల్సినప్పుడు పెళ్లి చేసుకో, ఓకేనా? నేను సంబంధాలు చూడలేదు. కాదండి మీ ఇంటర్వ్యూ చూసాను, కాదండి మీ సుమ గారు మీరు వేరే సినిమా ఇంటర్వ్యూలో చూసాను పెళ్లి గురించి చెప్పడం. పెళ్లిలో హిట్ ఫార్ములా సక్సెస్ అయ్యే ఉండదు, దిగి చేసుకోవడమే అన్నారు కదా. మరి పెళ్లి చేసుకున్న మీరే అంత నిరుత్సాహంగా మాట్లాడితే చేసుకోవాల్సిన నేను మరి ఇంకే మీరు కూడా ఇంకా లొంగిపోయి చేసుకోవాల్సింది అన్నట్టు మాట్లాడారు. నేను అలా అన్నారు ఆ ఇంటర్వ్యూలో. నేను చూసాను సమంతను విజయ్ ఉంటారు ఇంటర్వ్యూ, నేను చూసాను దాన్ని, చాలా ఫీల్ అయ్యాను. అంటర్లైన్ కూడా చేసుకున్నాను. సుమ గారు ఎదురైనప్పుడు కనపడి అడుగుదాం అనుకున్నాను నేను. ఇక్కడే రాహుల్ ఇంటికి వెళ్ళాలి, రాజీవ్ కనకాల ఇంట్లో ఉంటాడు, నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లాగది? ఏమైనా సరే ఏదో ఒక రోజు నువ్వు చేసుకుంటావు, నీ పెళ్లికి మేము కూడా హాజరవుతాం, అప్పుడు మాట్లాడదాం, ఓకేనా? ఇలా మాట్లాడిన వాళ్ళందరూనే తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళే. హలో మిస్టర్ రాహుల్ కమ్ హియర్. నీ పెళ్లి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాం కానీ అంటే నువ్వేదో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నావు అని అర్థమైంది. ఎప్పుడు ఇస్తున్నావు? తొందరలో. ఓకే సరే, ఒక లైన్ ఏమైనా పాడతావా మాకోసం? సిరాకైంది సింగల్ బతుకు అరెలేదు హసుకు బుసుకు, సిరాకైంది సింగల్ బతుకు తన తన్నే నాన్నే హసుకు బుసుకు. థ్యాంక్ యూ సో మచ్. స్టెప్ చాలా కష్టమైంది అనుకుంటాను. ముందుగా అయితే ఆ స్టెప్స్ నేను క్రియేట్ చేయడానికి రీజన్ మెయిన్ అరవింద్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ సాంగ్ అంటే మేము చేసిన కొరియోగ్రఫీ కన్నా తర్వాత మీ స్టెప్ వేసాక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఇంకా థియేటర్లో ఇంకా బ్లాస్ట్, అందులో డౌట్ లేదు. అరవింద్ గారు ప్లీజ్, మన టాలీవుడ్ గురించి అయితే మీకు తెలుసు కొంచెం, సో దానికి మీరు ఇంకా కొన్ని కొత్త స్టెప్స్ ఇంట్రడ్యూస్ చేయాలి సార్, టు మేక్ ఇట్ మోర్ వైబ్రెంట్. ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళలో బాలీవుడ్ నుంచి ఒక ఆవిడే ఉంది, అందుకని ఆవిడతో చేస్తాను నేను ఖచ్చితంగా. ఫ్యాంటాస్టిక్. ఎస్, మీరు విన్నది నిజమే. అంతే సార్, మేము అడిగితే మాతో డాన్స్ చేయరు కానీ ఓన్లీ బాలీవుడ్ నుంచి వచ్చిన వాళ్ళతో మాత్రమే డాన్స్ చేస్తారు సార్ మీరు. ఓకే సార్, గుర్తుపెట్టుకుంటాం సార్. కానీ ఆ రోజు మీరు స్టెప్ వేసినప్పుడు నేను ఉన్నాను సార్. వేశారు సార్, మీరు వేశారు. యా, థియేటర్లో అయితే ఖచ్చితంగా బ్లాస్ట్ 100%. విష్ణు అన్న కూడా చాలా కష్టపడ్డారు. కొన్ని స్టెప్స్ అయితే అక్కడికక్కడే మన కిషోర్ అన్న, దిల్ రాజు గారి స్టెప్ కూడా అక్కడే క్రియేట్ చేసాం. అదే మీరే చేయమని చెప్పారు కదా, అంటే అలా క్రియేట్ అయింది, అంతా కలిసి చేసామని. ఏ క్రియేట్ వాళ్ళకి ఇవ్వాలి సార్, మీరు చెప్పారు స్పెసిఫిక్ గా స్టెప్ ఏమని. లేదా ఈ స్టెప్స్ అన్ని యాడ్ అవ్వడం వల్ల చాలా బాగా వచ్చింది.